ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బుజ్జి కన్నా, నువ్వు పెరగడం మొదలు పెట్టావా? నీకు బుజ్జి బుజ్జి కాళ్ళు, చిట్టి పొట్టి చేతులు, చిన్ని చిన్ని కళ్ళు, చిన్న చిన్న పెదాలు అన్నీ వస్తున్నాయా? నువ్వు పెరగడం నాకు తెలుస్తుంది నాన్న. నీ స్పర్శ నాకు అర్థమవుతుంది. నువ్విలాగే త్వరగా పెరిగి తొందరగా బయటికి రావాలి. నాకు నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉందిరా. అహల్య గారు, నిన్న నాన్నకి చెస్ట్ పెయిన్ వచ్చింది కదా, చెకప్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. మీరు టైంకి ఫుడ్ తిని టాబ్లెట్స్ వేసుకోండి. నేను లేని కదా అని నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయండి, సరేనా? అహల్య గారు, ఏమైందండి? ఎందుకా కన్నీళ్ళు? ఒంట్లో బాగాలేదా? కడుపులో ఏదైనా ప్రాబ్లంగా ఉందా? సరే, మాతో పాటు హాస్పిటల్కి వస్తారా? కడుపులో బేబీ ఫామ్ అవుతుందండి. బిడ్డ పెద్దవాడు అవుతున్నాడు. నానమ్మా రండి. నానా, అక్క, బావ అందరూ రండి. అమ్మా, ఏమైంది గౌతమ్? ఏమైంది గౌతమ్? నాన్న, తన కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు నాన్న. బేబీ గ్రోత్ స్టార్ట్ అయింది, చూడండి. అవునండి, బిడ్డ పెరుగుతున్నాడు. నా మునిమనోడు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. అత్త, నేను కూడా నా ఫ్రెండ్ని టచ్ చేయొచ్చా? హలో ఫ్రెండు. అత్తయ్య, మావయ్య, తాతయ్య, నా ఫ్రెండ్ నాకు హాయ్ చెప్తున్నాడు, హైఫై కొడుతున్నాడు. చాలా అందరూ కలిసి కోటి పుండు బ్రహ్మాండం అన్నట్టుగా చేస్తున్నారు. అయినా విడ్డూరం కాకపోతే 3వ నెలలోనే బిడ్డ పెరగడం ఏంటి? ఈ విచిత్రం నేనెక్కడా చూడలేదు. నాది 4వ నెల అని తెలిసిపోతుందేమో. కడుపులో ఉన్నది 4వ నెల బిడ్డని నానమ్మ కనిపెట్టేస్తుందేమో.
హ, లోకంలో ఏ ఆడదానికైనా 4 నెలల్లో బిడ్డ పెరుగుదల ఉంటుంది. ఈవిడ గారేమైనా స్పెషలా 2-3 నెలలకే బిడ్డ పెరిగిందనడానికి? ఆవిడ గారిని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు కదా అవంతిక. తన కడుపులో బిడ్డ కూడా స్పెషల్గా రెడీ అవుతున్నాడేమో. హే, చాలా ఆపండి. తల్లి శరీరం ఆరోగ్యంగా ఉంటే కడుపులో ఉండే బిడ్డ పెరుగుదల కూడా బాగుంటుంది. వీడు నా కడుపులో ఉన్నప్పుడు 3.5 నెలలకే పెరగడం మొదలుపెట్టాడు. అవునవును బామ్మగారు, అప్పటి నుంచి మీ కడుపు అలా పెరిగి పెరిగి ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. హే, ఏంటి పెద్దవాడిని పట్టుకున్న ఆ మాటలు? ఆ, నువ్వు అంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడావురా. నీ భార్య స్పీడ్ చూస్తుంటే 8వ నెలలోనే ఏ నెల తక్కువ ఎదవనో కనేలా ఉంది. నోరు ముయ్యవే. అది నోరా ఇంకేమైనానా? నెల తక్కువ వెదవని కండానికి దీని కడుపులో ఉంది నీ కొడుకు కాదు, నా మునిమనవడు, ఈ వంశ వారసుడు. ఆరోగ్యంగా ఏ టైంలో పుట్టాలో సరిగ్గా ఆ టైంలోనే పుడతాడు. కడుపుకి అన్నమేగా తింటున్నావు, గడ్డి తినట్లేదు కదా. నోటికి ఎంతొస్తే అంత వాగకు. ఇప్పుడు నేనేమంతా అనరాని మాట్లాడినానని నన్ను అలా తిడుతున్నావు? నేను ఇంట్లో పడి తింటున్నాననే కదా నన్ను గడ్డి తింటున్నావు అని అంటున్నావు. అంతేలే. అవంతిక ఆగు. మమ్మీ అయ్యో, ఎందుకండి అవంతిక గారిని అలా అన్నారు? పాపం తను బాధపడుతుంది. నీకేం తెలీదే, నువ్వు ఊరుకో. దాని నోటిని అలాగే అదుపులో పెట్టాలి. ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకు, ఎలా పడితే అలా నడవకు. నువ్వే పని చేయడానికి వీల్లేదు. పిచ్చి పిచ్చి కథలు పడితే నాలో ఇదివరకటి భానుమతిని చూస్తావు. నువ్వు త్వరగా స్నానం చేసొచ్చి టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకో. ఈ రోజు నుంచి అనుక్షణం నా కంటి నీడలో ఉండాలి నువ్వు. బంగారాజు, త్వరగా అమ్మాయికి టిఫిన్ రెడీ చేయి. సరేనమ్మా. జాగ్రత్తమ్మా. జాగ్రత్తమ్మా.